ఇక నైట్ జరగాల్సిన కార్యక్రమాలు మాత్రమే ఉన్నాయి. రేవు దగ్గర నుంచి పుణ్యపు నీళ్లు ఇంటికి తీసుకొచ్చి ఇల్లు మొత్తం చల్లుతారు. ఇక అదే రోజు నైట్ దీపాలు తీసుకొని జాలమ్మ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక జాలమ్మ చెట్టు అరుగు దగ్గరికి వచ్చాక దాని చుట్టూరు తిరుగుతూ తాత అంటే ఎవరికి భ్రమ ఉంటుందో వాళ్ళు దక్షిణిచ్చి ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క మూలైతే పెడతారు. ఇక అరుగు చుట్టూరు తిరుగుతూ దీపాలన్నీ పెట్టేశాక జాలమ్మ చెట్టు దగ్గర అయితే కార్యం చేస్తారు. ఇక ఈ పూజ అయిపోతే తాతయ్య కైలాసం చేరుకున్నారని అర్థం. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి ఇంటి మధ్యలో కనిపిస్తున్న విధంగా అయితే ముగ్గు గీస్తారు. ఇక ఆ ముగ్గు చుట్టూ కొడుకులు మనవాళ్ళు అయితే డాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. లైవ్ లో కనుక ఈ ముగ్గుని చిన్నపిల్లలు చూస్తే ఖచ్చితంగా భయపడతారు. ఇక రేవు దగ్గర పెద్దోళ్ళందరికీ మూమెంట్ ఉంటది. ఇక ఆ మూమెంట్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ అందరూ అయితే ఘోరంగా ఎగిరారు. ఇక అక్కడ చివరిగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇక అక్కడి నుంచి నైట్ మొత్తం కథ చెప్తూనే ఉంటారు. అవును, తెల్లవారుజామున సూర్యుడు వచ్చేంత వరకు కథ చెప్తూనే ఉండాలి. అండ్ ఇంకో విషయం, నేను మీ అందరి కామెంట్స్ కూడా చదువుతున్నాను. వాటన్నిటికీ రిప్లై నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. కాబట్టి ఈ రీల్ ని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.